ఎక్కడ చూసినా తల్లిదండ్రులకు మనశ్శాంతి లేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే కొడుకు కావాలి అని కనపడ్డ రాయి కల్లా మొక్కి కొడుకుని కంటే వాడు కొరివిగా మారుతున్నాడు. ఎందుకంటే కొడుకు అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి అయ్యో నా కొడుకు కాలు మట్టి అంటుందని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తే వాడు చెప్పిన మాట వినే పరిస్థితి లేదు. గారాబం వల్ల వాడు చదవడు, పని నేర్చుకోడు, ఆఖరికి తల్లిదండ్రులను ఆగం చేసే పరిస్థితికి వస్తుంది. ఆఖరికి పెళ్ళైనా చేసుకుంటావారా, కళ్ళు మూసుకొని ఏదో ఒకటి సంపాదించి తినకను అన్ని 4 రాళ్ళు వెనకేసి ఒక ఇల్లు కట్టి పెళ్లి చేసుకోరా నాన్న నీకు పెళ్లి చేస్తా అంటే నా కాళ్ళ మీద నేను నిలబడాలంటాడు. మరి కాళ్ళ మీద నిలబడాలనుకున్నాడు ఎందుకు చదవలేదురా అంటే అప్పుడు నాకు తెలియలేదంటాడు. ఇప్పుడు తెలుసుకొని వయసు అయిపోయినాక తెలుసుకొని చేసేది ఏముందిరా, ఉన్నదైనా ఉంటుంది పెళ్లి చేసుకోరా అంటే నేను పెళ్లి చేసుకోను అంటాడు. వయసు అయిపోయిన దాకా ఎదురు చూసే ఆ తల్లిదండ్రులు ఎన్నాళ్ళకి పెళ్లి చేసుకుంటావురా, 30 ఏళ్ళు దాటిన తర్వాత ఓడి పిల్లని ఏడు ఏం చేస్తున్నావు అంటే ఏం చేయడానికి చెప్పడానికి లేదు. ఇట్లాంటి పరిస్థితులు అనుభవించిన తల్లిదండ్రులకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. కొడుకులారా జాగ్రత్త, తల్లిదండ్రుల మాట వినండి, బాధ్యతగా బతకండి, ఒక ఇంటి వాళ్ళు అవ్వండి.